పురుషులారా, మీ అందరితో నేను మాట్లాడుతున్నాను. చాలామంది అంటారు, అయ్యా ఈ పోడ అలవాటు ఎందుకు, ఈ చెడు అలవాటు ఎందుకంటే ఏముందండి, అక్కడ 4 ఇళ్ళు ఉన్నాయి, ఇక్కడ 4 ఇళ్ళు ఉన్నాయి, అక్కడ పొలం ఉంది, ఇక్కడ పొలం ఉంది, నేను పోయినా కూడా నా కుటుంబానికి ఏం కాదు అని అంటూ ఉంటారు. కానీ మీ భార్యలు లేదంటే మీ పిల్లలు ఆస్తులు ఐశ్వర్యాలు కాదండి కోరుకునేది, మిమ్మల్ని కోరుకుంటున్నారు. మీరు కలకాలం వాళ్ళ చేతుల్లో జీవించడమే వాళ్ళకి కావాల్సింది. వ్యర్థమైనటువంటి అలవాట్లను బట్టి, వ్యర్థమైనటువంటి సహవాసాలను బట్టి మిమ్మల్ని మీరు పాడు చేసుకోకుండా, మీ కుటుంబాలను విచ్ఛిన్నం చేయకుండా, మరి మీరందరూ కూడా కొంచెం దయగలిగి పరిస్థితులను అర్థం చేసుకొని పాడ అలవాట్లు మానేయాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నా. గమనించండి, ఇప్పుడు అందరూ బాధ పెట్టాలనేది నా ఉద్దేశం కాదు, కానీ కొన్ని విషయాలు కొన్ని సమయాల్లో మనం చెప్పలేం. అయితే మరి వీళ్ళు సంఘ బిడ్డలు అందరూ నా కుటుంబీకులు అనే ఉద్దేశంతో చెబుతా ఉన్నాను. ఇప్పుడు అర్ధాంతరంగా ముగిసినటువంటి స్వామి గారి జీవితాన్ని బట్టి ఇబ్బంది పడుతున్నటువంటి అక్క పరిస్థితి ఏంది? తన కొడుకులు తనంత భరోసా ఆమెకి ఇవ్వగలరా? ఉన్నటువంటి ఇళ్ళు ఆమెకు అంత భరోసాని ఇవ్వగలవా? ఎన్ని మార్లు ఆమెకి ఇబ్బంది కలిగినా కూడా తెల్లారేసరికి తన భర్త దగ్గరకు వచ్చి తడికి చాటు నుండో గోడ చాటు నుండో చూసి ఆయన లేనప్పుడు చక్కగా భోజనం వండి అక్కడ పెట్టి మళ్ళీ వెళ్ళిపోయేది.